స్కూల్కి వేసవి సెలవులొచ్చేశాయంటే మా ఆనందానికి అవధులుండేవి కావు. బ్యాగులు విసిరేసి అమ్మమ్మింటికి వెళ్తున్నామన్న అమ్మమ్మ తన బీరువాలో చిల్లర డబ్బులు దాచుకునేది. ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా పెట్టుకుని మేము వెళ్ళాక మాకు ఇష్టమైనవి కొనిపెట్టేది. బయట ఐస్ బండొస్తే మా ఆనందం ఇంకోలా ఉండేది. 1 రూపీకి సేమియా ఐసు, గ్రేప్ ఐసు, మ్యాంగో ఐస్ ఏది కొనాలో అర్థంగాక మేమంతా నవ్వుకుంటూ నిలబడేవాళ్లం. తలవడి బుట్టలో పనస తునకలు, జామకాయలు, మామిడి ముక్కలు తీసుకొచ్చేది. అమ్మమ్మ ఇచ్చిన ఒక్క రూపాయితో మేమవి కొనుక్కుని ఎంత సంతోషంగా తినేవాళ్లమో. సాయంత్రం ఓ అంకుల్ బండి ఊపుకుంటూ వచ్చేవారు. హల్వా, మిక్చర్, బూందీ ఎన్నో స్వీట్లు అమ్మేవారు. అమ్మమ్మ మాకన్నీ కొనిపెట్టేది. అలా మా కజిన్స్తో కలిసి నవ్వులు పంచుకుంటూ ఆటలాడుకుంటూ వేసవి సెలవులు గడిచిపోయేవి. అప్పట్లో డబ్బులు తక్కువైనా ఆ కాలం మారిపోయింది. వేసవి సెలవుల రూపం కూడా మారిపోయింది. కాని అమ్మమ్మ ప్రేమ, కజిన్స్తో గడిపిన ఆ నవ్వులు. మీకెక్కువగా నచ్చిన వీడియో ఏదో కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.